2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ నిరంకుశ పాలనలో అభివృద్ధికి దూరమై అరాచక పాలనలో 5 కోట్ల ఆంధ్రులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రాష్ట్రాన్ని వైసీపీ నేంతల చెర నుండి విడిపించేందుకు అభివృద్ధి బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే లక్ష్యంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఉన్నత ఆలోచనలతో ముందుకు వచ్చి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీలతో కలిపి ఎన్డీఏ కూటమి ఒక్కటిగా ఎన్నికల్లో ముందుకు వెళ్లే విధంగా పొత్తు గెలిచేలా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలు ప్రజలు నమ్మడంతో 164 స్థానాలలో కూటమి అభ్యర్థులను గెలిపించి చరిత్రాత్మక విజయాన్ని అందించారు. గెలిచిన రోజు నుండి కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేలా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ప్రధాన ఎన్నికల హామీలైన పెన్షన్ల పెంపును అమలు చేసి వృద్ధాప్య పెన్షన్ 1000 రూపాయలకు పెంచి 4000 రూపాయలను ప్రతి నెలా మొదటి తేదీన ఇంటి వద్దే అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ హామీని నిలబెట్టుకుంటూ సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. పేదల గృహ నిర్మాణానికి గత ప్రభుత్వంలో లాగా ఇసుక భారం కాకూడదనే ఉద్దేశంతో ఉచిత ఇసుక పథకాన్ని ప్రవేశపెట్టింది. వైసీపీ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గుంతలమయమైన రోడ్లతో వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న విషయాన్ని అప్పట్లో పదే పదే ప్రస్తావించిన పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల కాలంలోనే 4800 కిలోమీటర్ల సీసీ రోడ్లు 500 కిలోమీటర్ల పైగా బీటీ రోడ్లు వేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు స్కిల్ సెన్సెస్ నిర్వహించాలని ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రతిపాదనను మానవ వనరుల శాఖ మంత్రిగా నారా లోకేష్ స్కిల్ సెన్సెస్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రైతుల నుండి సకాలంలో ధాన్యం సేకరణ రికార్డు స్థాయిలో సేకరించిన 48 గంటల్లో నగదు చెల్లింపు చేసింది. ఇలా ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి గత 5 ఏళ్లుగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణం కోసం ఆంధ్రుల జీవనాడి పోలవరం నిర్మాణాన్ని గత ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తే కేంద్రంతో చర్చలు జరిపి పోలవరం నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు సాధించింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదాన్ని గౌరవిస్తూ విశాఖ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ జరగకుండా దానిని లాభాల బాట పట్టించేందుకు కేంద్రం నుండి భారీ ఎత్తున నిధులు సాధించడం జరిగింది. పెట్టుబడులకు కేంద్రంగా చేయాలనే లక్ష్యంతో జాతీయ అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతూ భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించింది. నూతన పారిశ్రామిక విధానంతో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు విశాఖ వేదికగా దాదాపు 3 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను రాష్ట్రంలో ఏర్పాటు చేసేలా శంకుస్థాపనలకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో జాతీయ రహదారులు